దేశ టెక్నాలజీ కంపెనీలు ఆకర్ష మంత్రం వేశాయా? విదేశీ పెట్టుబడులను ఆయస్కాంతంలో ఆకర్షిస్తున్నాయా? అవునని సమాధానాలు వస్తున్నాయి. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్ 6 వారాల్లో 6 మెగా డీల్స్తో సంచలనం సృష్టిస్తోంది. ఎయిర్టెల్, వోడాఫోన్ పై కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి. అసలు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం, లాక్డౌన్ ఉన్న వేళ ఏ దేశంలో లేనంతగా మన దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం ఎందుకు వస్తోంది? ఇదే ఇవాల్టి స్పెషల్. మన దేశంలో టెలికాం, మొబైల్ ఆధారిత టెక్నాలజీ రంగం మారిపోబోతోంది. ఎంతలా అంటే మనం ఇప్పుడు ఊహించలేనంతగా. మొబైల్ ఫోన్ అరచేతిలో ప్రపంచాన్ని చూపుతుందని ఇదివరకు చెప్పుకోవడం మున్ముందు నిజం కాబోతోంది. చేతిలో ఫోన్ ఉంటే చాలు అన్ని పనులు చేసుకోవచ్చనేలా ప్రపంచం మారిపోబోతోంది. పట్టణాలు, పల్లెల్లో టెక్నాలజీ విప్లవం రాబోతోంది. ఇన్ని మాటలు చెప్తోంది ఎందుకంటే ఈ రంగంలోకి వేల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి. ఈ వేల కోట్లు కాస్త లక్షల కోట్లకు పెరగబోతున్నాయి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి బడా టెక్నాలజీ సంస్థలు ఇండియాకు హలో హలో అంటున్నాయి. పెట్టుబడుల సంచులతో చెలో చెలో అంటున్నాయి. ఈ కంపెనీలు మన భారతీయ కంపెనీల్లో వాటాలు కొనడం ద్వారా కొత్త రకం పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఇందులో మొదటిది రిలయన్స్. మన దేశ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ రంగంలోకి వెళ్ళినా, ఏ పని చేపట్టినా బాహుబలి స్థాయిలో ఉంటుంది. ధీరుభాయ్ జమానాలో మెగా ఐపీఓలోకి వెళ్ళినా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ నిర్మించినా, రిటైల్ రంగంలో కాలు మోపినా, టెలికాంలోకి ఎంట్రీ ఇచ్చినా అక్కడి స్వరూపాన్ని మార్చేసింది. ఇప్పుడు జియో ప్లాట్ఫామ్స్ వంతొచ్చింది. జియో ప్లాట్ఫామ్స్ పుట్టగానే పెట్టుబడుల వరద పారింది. 6 వారాల్లో 6 భారీ ఒప్పందాలు జరగడమే కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఒక భారతీయ సంస్థలో ఫేస్బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, కేకేఆర్, ముబాదలా వంటి అంతర్జాతీయ సంస్థలు 6 వారాల్లో పెట్టుబడులు పెట్టడం కనీ విని ఎరుగం. అదేదో పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు జరిగినట్లు వాటాల కొనుగోళ్ల జాతర సాగుతోంది. కరోనా తెచ్చిన లాక్డౌన్తో ప్రపంచం భయపడుతోన్న వేళ ఏప్రిల్ 22న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ఫేస్బుక్ తమ జియో ప్లాట్ఫామ్స్లో 9.99% వాటా కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పడంతో కార్పొరేట్ ప్రపంచం విస్తుపోయింది. వామ్మో, ఇంత ఎక్కువ విలువతో వాటా కొనుగోలు చేశారా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. జియో ప్లాట్ఫామ్స్లోకి 87,655.35 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు రిలయన్స్ చెప్తోంది. ఇందులో ఫేస్బుక్ వాటా 9.99%. ఇక అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ 1.15% వాటాను, విస్టా ఈక్విటీ 2.32%, జనరల్ అట్లాంటిక్ 1.34% వాటాను, కేకేఆర్ 2.32% వాటాను, ముబాదలా 1.85% వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయి. వీటిలో అబుదాబి ప్రభుత్వానికి చెందిన ఫండ్ ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ 1.85% వాటాను 9,093.6 కోట్లకు కొనుగోలు చేసింది. క్రూడాయిల్ వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరుగా నడిచే అరబ్ ప్రభుత్వాలు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలను ఏర్పాటు చేశాయి. ప్రపంచంలోని ఆకర్షణీయమైన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. అలా వచ్చిందే అబుదాబి సావరిన్ ఫండ్ ముబాదలా. అసలు ఇన్ని కంపెనీలు పెట్టుబడులు పెడుతున్న కంపెనీ గురించి జనానికి ఇప్పుడు ఆసక్తి పెరిగింది. అందరికీ ఇష్టమైన ఈ కంపెనీ పేరు జియో ప్లాట్ఫామ్స్. ఇది ముఖేష్ అంబానీ మానస పుత్రిక. క్రూడాయిల్ నుంచి కుర్రోళ్లు వాడే ఫోన్ల దాకా ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం సువిశాలంగా విస్తరించింది. జియో ప్లాట్ఫామ్స్ అనే ఈ కొత్త సంస్థలో టెలికాం కంపెనీ జియో ఇన్ఫోకామ్, సినిమాలు, వార్తలు, మ్యూజిక్ యాప్స్ వంటి విభాగాలుంటాయి. ఇప్పటికే ఈ సంస్థ 18.97% వాటాను పెట్టుబడిదారులకు విక్రయించింది. ఇలా వాటాల అమ్మకంతో వచ్చిన 87,000 కోట్ల రూపాయలతో సరికొత్త బిజినెస్ మోడల్ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు ముఖేష్ అంబానీ. Our partnership will be a great catalyst to make India the world's leading digital society. భారత్లో జియో కమ్యూనికేషన్స్ ను, కనెక్టివిటీని మార్చేసిందని ముబాదలా ఇన్వెస్ట్మెంట్ సీఈఓ ఖాల్దూన్ అల్ ముబారక్ అంటున్నారు. జియో వాటాదారులు, భాగస్వాములతో జియో ప్లాట్ఫామ్స్ కంపెనీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారాయన. జియోలో ఇప్పటికే 6 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఈ ధమాకా కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు వేస్తోన్న అంచనా. జియో ప్లాట్ఫామ్స్లోకి ప్రపంచ అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడులు పెట్టొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సౌదీ అరేబియాకు చెందిన
పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టొచ్చని చెప్తున్నారు. వచ్చే ఏడాది నుంచి 2 ఏళ్లలోగా జియో ప్లాట్ఫామ్స్ ను విదేశాల్లో పబ్లిక్ ఇష్యూకు తీసుకురావాలని, విదేశీ స్టాక్ మార్కెట్లలో ఈ కంపెనీని లిస్ట్ చేయాలని రిలయన్స్ భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మార్చి 2021 కల్లా రిలయన్స్ జియో నెత్తి మీద అప్పులు లేకుండా చేయాలన్నది ముఖేష్ అంబానీ ప్లాన్. డిజిటల్ కంటెంట్లో తిరుగులేని కంపెనీగా ఎదగాలని భావిస్తోన్న రిలయన్స్ వార్తలు, సినిమాలు, జియో టెలికాం వంటి వ్యాపారాలను ఒకే చోటుకు చేరుస్తోంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు అత్యధిక అవకాశాలున్న కంపెనీగా రిలయన్స్, అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా కనిపిస్తున్న భారత్ ఇన్వెస్టర్లకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. అందుకే వాట్సాప్తో రిలయన్స్ జియో జతకట్టింది. ప్రయోగపూర్వకంగా కిరాణా దుకాణదారులకు సేవలందిస్తోంది. టెలికాం రంగంలో జియో నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఎయిర్టెల్ కూడా ఆకర్ష మంత్రం ప్రయోగిస్తోంది. 2016 నుంచి జియో, ఎయిర్టెల్ మధ్య వార్ భీకరంగా నడుస్తోంది. అంతర్జాతీయ బడా ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇప్పుడు కొత్తగా వార్తల్లోకి వచ్చింది. భారతీయ ఎయిర్టెల్లో అమెజాన్ పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధమవుతోందని, అమెజాన్ తన రేంజ్కు తగినట్లే $2 బిలియన్ అంటే 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తమ కంపెనీలో అమెజాన్ పెట్టుబడులంటూ వచ్చిన వార్తను ఎయిర్టెల్ కొట్టిపారేసింది. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. మన టెలికాం కంపెనీల్లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడుల సీన్ ఇంకా ముందుంది. వోడాఫోన్ ఇండియాలో కూడా అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ పెద్దన్న గూగుల్ వోడాఫోన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వోడాఫోన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,724 కోట్లు. ఇందులో గూగుల్ సంస్థ 836 కోట్లతో వాటా కొనుగోలు చేయొచ్చు. వోడాఫోన్ ఐడియాలో వోడాఫోన్కు 44.39% వాటా ఉంటే ఆదిత్య బిర్లా గ్రూప్కి 27.198% వాటా ఉంది. ఇతరుల వాటా 28.43%. ముఖ్యంగా కరోనా ఇలాంటి విపత్తు ఉన్న సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయని ఆలోచిస్తున్న టైంలో రావడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్ కింద మనం చూడాలి. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అమెజాన్ లాంటి సంస్థ కూడా ఎయిర్టెల్ లాంటి సంస్థలతోటి జతకట్టి డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రావడం కనుక గమనిస్తే మన దగ్గర యూజర్స్ కానివ్వండి, యూసేజ్ కానివ్వండి, ముఖ్యంగా ఈ-కామర్స్కి సంబంధించి కానీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కానీ, ఇలాంటి ఇంటర్నెట్ యూసేజ్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా ఉండడం వల్ల ఫేస్బుక్ లాంటి సంస్థలు ఎన్నో సర్వేలు చేసిన తర్వాత మాత్రమే ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. దీనివల్ల భారతదేశంలో ఉన్న కంపెనీలకు కూడా మరిన్ని అవకాశాలు మనకు రాబోయే రోజులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే ప్రభుత్వం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తుందో అది ప్రభుత్వ కంపెనీలు కాకుండా ప్రైవేట్ కంపెనీల ద్వారా సుసాధ్యమయ్యే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసంఖ్యలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్న భారత్ అతిపెద్ద పారదర్శక మార్కెట్. ఇక్కడ యువతరం ఎక్కువ, టెక్నాలజీ అడాప్టబిలిటీ ఎక్కువ. సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద విడుదలవుతోన్న పరిస్థితి. టెక్నాలజీ విశ్వరూపాన్ని ఈ దేశం ఇంకా చూడలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ అపార అవకాశాలని చేజిక్కించుకోవడానికి ప్రపంచంలోని బడా సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇండియా మార్కెట్లోకి వస్తున్నాయి. టెలికాం, డిజిటల్ రంగాల్లోకి అంతర్జాతీయ కంపెనీలు వస్తే వాటి సేవలు, ప్రమాణాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికే చైనాలో డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. మన దేశంలో న్యూస్ అంతా మొబైల్ ఫోన్స్లోకి వచ్చేస్తోంది. సినిమాలు కూడా అంతే. టెలికాం సేవలు మరింత విస్తృతం కాబోతున్నాయి. ప్రపంచంలోని ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మరింత విస్తృతంగా మన మొబైల్ ఫోన్లలోకి రాబోతోంది. కిరాణా పేమెంట్లు కూడా వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా చేసే పరిస్థితి రాబోతోంది. మొత్తం మీద 2020వ సంవత్సరం సరికొత్త టెక్నాలజీ విప్లవానికి నాంది పలకబోతోందని టెలికాం, టెక్నాలజీ రంగంలోకి వస్తున్న పెట్టుబడుల ప్రవాహమే చెప్తోంది.